తిరిగి బీసీఆర్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తనిఖీ చేశారు. గోడౌన్ కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ ని క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపడం జరుగుతుందని తెలియజేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద నిధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ బి శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో ఎన్ వెంకటేశ్వర్లు, ఎలక్షన్ సెక్షన్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మారాపు సన్యాసరావు, జనసేన పార్టీ తరఫున బి జయశివ, కాంగ్రెస్ పార్టీ తరఫున టి వంశీ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు. దేశాలన్నీ శాంతియుతంగా ఉండాలని, ప్రపంచ శాంతిని అన్ని దేశాలు కోరుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం జెడ్పీహెచ్ హై స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ అహింస విడనాడి శాంతియుతంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ముదనూరి శివరామరాజు, గొట్టుముక్కల రాము, పెన్మెట్స రంగప్రసాదరాజు, పెన్మెట్స వెంకట జగన్నాథరాజు, భూపతిరాజు, హరనాథరాజు, హెచ్ఎం ఏలూరుపాటి రామలక్ష్మి, లక్ష్మీదేవి, పద్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి జెడ్పీహెచ్ హై స్కూల్లో అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు కూడా శాంతియుతంగా జీవించాలని ఐక్యరాజ్య సమితి 1981వ సంవత్సరంలో తొలిసారిగా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కోస్టారికా అనే దేశం తీర్మానం ప్రవేశపెడితే అంతర్జాతీయ సమావేశంలో ఐక్యరాజ్య సమితి దాన్ని ఆమోదం చేయటం, 82వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలు వాటిని అమలు చేయడం జరుగుతుంది. 2002 నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దేశాలన్నీ కూడా శాంతియుతంగా ఉండాలని, అహింసా మార్గం అనుసరించాలని, సోదరభావంతో మెలగాలని ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. పిహెచ్ఎస్ ఉండి పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. పిల్లలందరికీ కూడా శాంతి, కాముకత అని అలవరుచుకోవాలని చెప్పి భక్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎంత పెద్ద సమస్యనైనా శాంతియుతంగా చర్చించుకోవడం ద్వారా, సంయమనంగా ఉండడం ద్వారా ఆ సమస్యను సాధించుకోవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు మన స్వతంత్రోద్యమ పోరాటంలో ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజేశారు. సో ఇప్పుడు ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం ఉంది. ఆ యుద్ధ వాతావరణం నుంచి బయటికి రావడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు సుభిక్షంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మరి చాలా చక్కగా తెలియజేశారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ ఉండి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు 2 ప్రపంచ యుద్ధాలను చూసిన పర్యవసానంగా శాంతి యొక్క ఆవశ్యకతని గుర్తించి అంతర్జాతీయంగా శాంతిగా ఉండటమే ఏకైక మార్గం అనే నిశ్చయానికి రావటం మూలంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగుతున్న సంగతిని మననం చేసుకుంటూ విభిన్నమైన జాతులు, మతాలు, భాషలు కలిగినటువంటి ఈ విస్తృతమైన ప్రపంచంలో మానవాళి స్వేచ్ఛగా జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించాలని, మన భారతదేశం అనాది నుండి కూడా శాంతియుత మార్గంలోనే మనం వెళ్ళటం జరిగింది. అదే మార్గాన్ని మన ప్రస్తుత ప్రధానమంత్రి గారు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటిస్తూ భారతదేశం యొక్క శాంతి వైఖరిని తెలియజేస్తూ మన యొక్క ప్రపంచంలో శాంతికి ఉన్నటువంటి బాధ్యతని తెలియజేస్తూ ఈ యొక్క భారతదేశం తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్న సంగతిని మననం చేసుకుంటూ మా లయన్స్ క్లబ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనేక దేశాల్లో ఇట్లాంటి సమావేశాల ఏర్పాటు ద్వారా శాంతి యొక్క ఆవశ్యకతని మరొకసారి మననం చేసుకుంటూ భావి తరాల వారికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
అందులో భాగంగానే ఈరోజు మేము ఈ పాఠశాల విద్యార్థులకి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. చిత్తూరు పట్టణంలోని జనసంచారం లేని ప్రాంతాల్లో ప్రేమ జంటలను బెదిరించి నగదు దోచుకున్న వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 1.20 లక్షల 12 గ్రాముల బంగారు నగలు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పట్టణంలోని పీవీకేఎన్ డిగ్రీ కాలేజీ వెనుక అటవీ ప్రాంతంలోని ఓ ప్రేమ జంటను బెదిరించి బంగారు నగదు దోచుకు వెళ్లారనే ఫిర్యాదుతో చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వరరావు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలుగా నిందితుడి కోసం గాలించగా శుక్రవారం ఉదయం పీవీకేఎన్ డిగ్రీ కాలేజీ వెనుక అటవీ ప్రాంతంలో కొంగరెడ్డిపల్లికి చెందిన అఖిల్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. నేరస్తులపై చిత్తూరు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. చిత్తూరు ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో గత 2-3 నెలలుగా జరుగుతున్న నేరాలకు సంబంధించి రిపోర్ట్ కాబడిన కేసులపై రాబడిన సమాచారంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది ఏఎస్ఐ మధుకుమార్ గారు మరియు ఇతర క్రైమ్ పార్టీ టీం సభ్యులతో పాటు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు పీవీకేఎన్ కాలేజీ వెనుక గల మ్యాంగో భవన్ వెనుక వైపు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకొని విచారించగా అతను గతంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న ప్రేమ జంటల్ని ఆపి వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు లేదా బంగారు నగలు తీసుకొని పోయే వ్యక్తిలాగా కన్ఫెస్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ పైన, అతను ఇచ్చిన వాంగ్మూలం పైన అతని దగ్గర నుంచి 2 బంగారు చైన్లని 6 గ్రాములు ఉన్న చైన్లని స్వాధీనం చేసుకొని అతను వాడుతున్న స్కూటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్కి కూడా పంపడమైంది. గతంలో కూడా అతనిపైన 2022లో ఒక కేసు ఉంది. ఇప్పుడు 2 కేసులు, మొత్తం 3 కేసులు అతనిపైన నమోదు చేయబడ్డాయి. తెలంగాణ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా అదో సంచలనంగా మారుతుందని, ఎప్పుడు ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తుందో అన్న భయం నాయకులను కలవరపెడుతుంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఎమ్మెల్యే హరీష్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా తన మీద దాడి చేస్తున్నారని కవిత ఆరోపించారు. అందరూ తనని టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో తెలియదని, కానీ 42% బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. 1 కాదు 2 బతుకమ్మ చీరలు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. బతుకమ్మ పేరుతో మహిళలకు చీరలు ఇవ్వాలి, కానీ ఇందిరమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దని కవిత డిమాండ్ చేశారు. ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూ కృష్ణ, మీరు అన్నట్టు వాళ్ళు చెప్పకపోవడం ఏం లేదు. బాజాప్తా కర్ణాటకలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు 70,000 కోట్లు ఫేజ్ వైజ్గా ఎట్లా రిలీజ్ చేస్తామని ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఫేజ్ వైజ్ ఎట్లా చేస్తామని కూడా వాళ్ళు ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకొని క్యాబినెట్ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత నిర్ణయం జరగలేదు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా మీ మహబూబ్ నగర్ బిడ్డలకు, నల్గొండ బిడ్డలకు వాళ్ళకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు సీఎం గారు ఏమన్నారన్నది నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా, అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా, అలా కొత్త ఏం లేదు. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు, వింతేం లేదు. థ్యాంక్ యూ. రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్నాయి. ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు చింతమడకకి వెళ్తూ ఉన్నాము. మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది. అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము. దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు, మంగ్లీ పాడుతున్నది. సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో అది కూడా రిలీజ్ అవుతుంది. సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం. పోయినసారి మీకు తెలుసు, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే. ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు, మీరు 1 కాదు నేను 2 ఇస్తా అని చెప్పారు. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను.
ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీర అని ఉంచితేనే బెటరు. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి, అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండగలు, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం పశుసంవర్ధక శాఖకు తాళాలు వేసిందన్న మంత్రి అచ్చెన్న. పశువులకు దాణా పంపిణీ, వ్యాక్సినేషన్ కూడా ఆపేశారని విమర్శ. వైసీపీ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయన్న మంత్రి కొలుసు పార్థసారథి. దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుందని వెల్లడి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి విడుదల రజని. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.